కశ్యప్ ఎమోషనల్‌గా వీక్‌గా ఉంటే నష్టం ఏంటి? స్ట్రాంగ్‌గానే ఎందుకు ఉండాలి? మెచ్యూరిటీ లేకపోతే వచ్చి నష్టం ఏంటి ఎమోషనల్‌గా? నష్టం ఏంటంటే అండి, దీని గురించి ఇంకొక సంస్థ రిసర్చ్ చేసింది. ఏం చెప్పిందంటే, ఎవరైతే ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారో, ఎవరైతే ఎమోషనల్‌గా మెచ్యూరిటీతో ఉంటారో, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో, వాళ్ళు సంవత్సరానికి ఇది చాలా చాలా షాకింగ్ స్టాట్స్ అండి ఇది. సంవత్సరానికి దగ్గర దగ్గర యావరేజ్ తీసుకుంటే $20,000 ఎక్కువ సంపాదిస్తున్నారు. ఎంత? $20,000 అండి. అంటే యావరేజ్ యేసుకున్నా సరే దగ్గర దగ్గర ఎంత? 15-16 లక్షలు సంపాదించడం అంటే నార్మల్ సంపాదన కాదు. వాళ్ళు సంపాదించేది కాకుండా అదనంగా సంపాదిస్తున్నారు. కశ్యప్ సంపాదనకి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కి ఏంటి సంబంధం? ఎందుకంటే ఎవరైతే ఎమోషనల్‌గా, స్ట్రాంగ్‌గా, మెచ్యూర్డ్‌గా, స్టేబుల్‌గా ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం అన్‌షేకబుల్‌గా ఉంటుందండి. వాళ్ళు ప్రాపర్‌గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోగలుగుతారు. అలా తీసుకోవటం వల్ల సమస్యల్ని సాల్వ్ చేయగలరు. అందుకే వాళ్ళెక్కువ సంపాదించగలుగుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండటం అనేది లగ్జరీ కాదు. ప్రతి ఒక్కళ్ళం స్ట్రాంగ్‌గా, మెచ్యూర్డ్‌గా ఉండాల్సిందే.